హలో బిజిబీస్ ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, ఉగాది పండుగ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పేసేయండి. పండుగ అంటే ఏముంది 4 రకాల పిండి వంటలు, కొత్త బట్టలు, పూజలు, పునస్కారాలు అలానే అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాం కదా! సో, ఈ ఉగాది పండగ అయితే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగు న్యూ ఇయర్ లాంటిది. సో, ఈరోజు మనం హ్యాపీగా ఉంటే ఇయర్ అంతా హ్యాపీగా ఉంటామని చెప్తూ ఉంటారు కదా! సో, అలా ఈ శుభ సందర్భాన నేనైతే ఒక స్వీట్ రెసిపీని ట్రై చేశాను. ఈరోజైతే మా అపార్ట్మెంట్‌లో నైట్‌కి పాట్‌లక్ ప్లాన్ చేసుకున్నాము. అంటే అందరూ 1 లేదా 2 వెరైటీస్ వాళ్ళ ఇంట్లో కుక్ చేసుకొని అందరం కలిసి కిందకి తీసుకెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తూ అక్కడే డిన్నర్ చేయాలని అయితే ప్లాన్ చేసేసుకున్నాం. సో, ఈ స్వీట్ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. ఈ రెసిపీ ఏంటో మీరు గెస్ చేసి ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే వీడియో ఎండింగ్‌లో చెప్తాను ఈ రెసిపీ నేమ్ ఏంటో. ఇంతకీ అడగటం మర్చిపోయాను. మీ ఇంట్లో ఉగాది పూజ అయిపోయిందా? పచ్చడి చేసుకున్నారా? ఉగాది పచ్చడి టేస్ట్ కూడా చేసేసారా? మేమైతే పొద్దున్నే పూజ చేసుకొని టెంపుల్‌కి వెళ్ళి ఉగాది పచ్చడి టేస్ట్ కూడా చేసేసామండి. సో, ఈ పచ్చడి ఇయర్‌లో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాము. ఈ రెసిపీ మనకి తెలిసినా కానీ ఓన్లీ ఈ రోజు మాత్రమే మోస్ట్‌లీ చేసుకోవటానికి ప్రిఫర్ చేస్తాం కదా! సో, పచ్చడినైతే తిని మంచిగా ఎంజాయ్ చేశారనైతే నేను అనుకుంటున్నాను. ఒక పక్క మీతో మాట్లాడుకుంటూ ఇక్కడైతే నా స్వీట్ రెసిపీ రెడీ అయిపోవస్తుంది. పండగ రోజు హ్యాపీగా ఉన్నా నాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకనుకుంటున్నారా? పండగ సండే వచ్చింది కాబట్టి. ఏవైనా ఇలా మెయిన్ ఫెస్టివల్స్ మనకి సండే రోజొస్తే హాలిడే మిస్ అయిపోతాం కదా! ఇంకొక రోజు వచ్చుంటే హాలిడే వస్తుందన్న హ్యాపీనెస్ ఉండేది. ఏంటి స్కూల్‌కి ఇట్లా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారా? అంతే కదా! చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ సండే వస్తే ఎంత బాధగా ఉంటుందో, జాబ్ చేసిన తర్వాత వచ్చే మనకి మ్యాండేటరీ హాలిడేస్ సండే వస్తే అంతే బాధగా అనిపిస్తుంది. సో, ఏదైనా కానీ రేపు ఎలాగో రంజాన్ హాలిడే ఉంది కాబట్టి అలా అయితే కొంచెం సాటిస్ఫై అయిపోయాను. ఫైనల్లీ నా స్వీట్ రెసిపీ అయితే అయిపోవచ్చింది. లాస్ట్‌లో ఘీ, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఏసేసి దగ్గరగా కలిపేసాను. అండ్ ఈ స్వీట్ నేమ్ వచ్చేసి మూంగ్ దాల్ హల్వా. నైట్ అయితే కిందకి తీసుకువెళ్ళి మా వాళ్ళందరూ తిన్న తర్వాతే ఎలా వచ్చిందని అయితే నేను మీతో చెప్తాను. నాకు తెలిసినంత వరకు స్వీట్ టేస్ట్ అయితే అద్దుర్సండి. ఈజీగా అయిపోయే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.